నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంచెం గొంతు ప్రాబ్లం గా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇదేంటంటే పవన్ సంకల్పం మారుతున్న పిఠాపురం. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రగతి పథంలో పిఠాపురం. ఇది యు కొత్తపల్లి మండలంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న రోడ్డు ఇది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేస్తున్న రోడ్డు ఇది. అదే విధంగా గొల్లపోలు మండలం. ఇక్కడ చూడండి, ఎవరైనా గర్భంగా ఉండే వాళ్ళు వెళ్తే అక్కడ డెలివరీ అయిపోయేటట్లుంది ఆ రోడ్డు. ఇది చూడండి, అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇది చూడండి, పిఠాపురంలో రోడ్. ఇది రోడ్ అని అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు రోడ్ వేయకపోతే పోతావు, గుంతలకు 4 కంకర్రాళ్ళన్నా వేయచ్చు కదా, వేయలేదు. వేయకపోయింది పోగా ఈయన చేసిండే ఘనకార్యం చూడండి. 5 ఏళ్లలో ఆ రోడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు బకాయిలు పెట్టేసి పారిపోయినాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వము ముందు ఆయన చేసినటువంటి బకాయిలు తీరిస్తే కానీ మేము కాంట్రాక్టర్ మేము రోడ్డు అయినామని చెప్తే ఆ డబ్బులు తీర్చి ఇప్పుడు పనులన్నీ చకచకా జరిగేటట్లు చూస్తా ఉన్నారు. తీరుతున్న 5 ఏళ్ల కష్టాలు ఎట్టకేలకు పిఠాపురం సామర్లకోట రోడ్లు పనులు. ఆంధ్రజ్యోతి కథనం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవకు మోక్షం. వైసీపీ హయాంలో కాంట్రాక్టర్ పెట్టిన బకాయిలు చెల్లింపు. సరే, పిఠాపురమే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో కూడా రోడ్లు వేసిన పాపాన్ని పోలేదు. ఒక వీడియో చూపిస్తాను చూడండి. దానికి కూడా బకాయిలు పడింటే కూటమి ప్రభుత్వమే డబ్బులు కట్టింది. రోడ్లు ఏ విధంగా వేసిందో చూడండి. మన రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన, రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యే చేసి ఎంపీ చేసి ముఖ్యమంత్రి చేసి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎంపీ చేసి ఎమ్మెల్యే చేసి గత 40 సంవత్సరాలుగా పట్టం కడతా అంటే చూడండి వాళ్ళ ఊర్లో రోడ్లు చూడండి. 25 మంది చనిపోయినారట. బస్సు కూడా లోయలో పడిపోయి రోడ్లు బాగాలేకుండా 25 మంది 40 సంవత్సరాలుగా అధికారం కట్టబెడితే కనీసము మౌలిక సదుపాయాలు కూడా కల్పించుకోలేకుండా ఆ జనాలను, పులివెందుల జనాలను యామారించుకుంటూ పులివెందుల పులి అని ఎలివేషన్లు వేసుకుంటూ 25 మంది చావుకు కారణమైనాడంట మన జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి పులివెందుల ప్రజలారా, ఈసారైనా ఆలోచించండి. ఇదేదో బై ఎలక్షన్లు వస్తా ఉందంటున్నారు. ఈసారి బీటెక్ రవికి వేయండి ఓట్లు. మీ జగన్మోహన్ రెడ్డికి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేయండి. ఇది యాక్చువల్గా మీ పులివెందుల్లో రోడ్ల పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన పులివెందుల ఎమ్మెల్యే ఏదో ఊడబెడుకుతాడని ఈయనకు ఓట్లేస్తే ఈయనేమో సక్కపి బెంగళూరులో పడుకుంటే బీటెక్ రవి గారు కొత్తగా అన్ని రోడ్లకు మరమ్మతులు చేపిస్తూ కొత్త రోడ్లు వేపిస్తున్నారు. కాబట్టి పులివెందుల వాళ్ళు దయచేసి ఈసారైనా విఘ్నతతో ఆలోచించి పని చేసే వాళ్ళని ఎన్నుకోండి. పని చేసే బీటెక్ రవిని ఎన్నుకోండి. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఇంటికి పంపించండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.